వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్ బయాలజీలో అంతఃస్రావ వ్యవస్థ అనే టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. అంతఃస్రావ వ్యవస్థ శరీరంలో జీవక్రియలు సక్రమంగా సాగడంలో, అవయవాల మధ్య సమన్వయం కుదుర్చడంలో నాడీ వ్యవస్థతో పాటు అంతఃస్రావ గ్రంథులు, అవి స్రవించే హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వత, ప్రత్యుత్పత్తి లక్షణాలన్నింటినీ హార్మోన్లే ప్రేరేపిస్తాయి. వయసుల వారీగా శరీరతత్వం మారేందుకు, అన్ని రకాల భావోద్వేగాలకు అవే కారణం. ఈ వ్యవస్థ సరిగా పనిచేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. వివిధ గ్రంథులు ఉత్పత్తి చేసే హార్మోన్లు, వాటి ప్రాధాన్యం, అవి ఎక్కువైనా తక్కువైనా కలిగే ప్రభావాలు, వ్యాధులపై వచ్చే ప్రశ్నలు ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్ స్టార్ట్ చేద్దాం. మానవ శరీరంలో అంటే మన శరీరంలో నియంత్రణ సమన్వయానికి ఉపయోగపడే వ్యవస్థలు ఏవి? ఆన్సర్ అంతఃస్రావ నాడీ వ్యవస్థ. తర్వాత ప్రశ్న, అంతఃస్రావ వ్యవస్థలో ఉండే అంతఃస్రావ గ్రంథులు విడుదల చేసిన ఏ రసాయనాలు నియంత్రణ సమన్వయాన్ని నిర్వహిస్తాయి? ఆన్సర్ హార్మోన్లు. తర్వాత ప్రశ్న, హార్మోన్లకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో వీటిని రసాయన వార్తావాహకాలు అంటారు. తర్వాత ఇవి నిర్ణీత అవయవం లేదా కణజాలంపై పనిచేస్తాయి. తర్వాత ఇవి తక్కువ మొత్తంలో ఉత్పత్తి అయినా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. ఇవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, మన శరీరంలోని నాళయుత గ్రంథులకు ఉదాహరణ? మన శరీరంలో నాళయుత గ్రంథులకు ఉదాహరణ లాలాజలం గ్రంథులు, శ్వేత గ్రంథులు, కాలేయం. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో మిశ్రమ గ్రంథులని వేటిని అంటారు? క్రింది వాటిలో మిశ్రమ గ్రంథులు అని వేటిని అంటారు? ఆన్సర్ క్లోమం, బీజకోశాలు. తర్వాత ప్రశ్న, పిట్యూటరీ గ్రంథికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? దీన్ని మాస్టర్ గ్రంథి అంటారు. ఇతర అంతఃస్రావ గ్రంథులను నియంత్రిస్తుంది. మెదడులో హైపోథలామస్ కింద ఉంటుంది. ఇవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, సొమాటోట్రోఫిక్ హార్మోన్ లేదా పెరుగుదల హార్మోన్ లోపం వల్ల పిల్లల్లో కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ మరుగుజ్జుతనం. తర్వాత ప్రశ్న, పిట్యూటరీ గ్రంథి హార్మోన్లను స్రవించి ఏ గ్రంథులను నేరుగా నియంత్రిస్తుంది? పిట్యూటరీ గ్రంథి హార్మోన్లను స్రవించి ఏ గ్రంథులను నేరుగా నియంత్రిస్తుంది? ఆన్సర్ థైరాయిడ్ గ్రంథి, అడ్రినల్ గ్రంథులు, బీజకోశాలని నియంత్రిస్తుంది. తర్వాత ప్రశ్న, శిశు జననం తర్వాత క్షీర ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది? ఆన్సర్ ప్రొలాక్టిన్. తర్వాత ప్రశ్న, పిల్లల్లో పెరుగుదల హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ అతి దీర్ఘకాయత్వం. తర్వాత ప్రశ్న, స్త్రీ పురుషుల్లో సంయోగ బీజాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది? ఆన్సర్ పాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. తర్వాత ప్రశ్న, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రేరేపించడం వల్ల పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలే హార్మోన్ ఏది? ఆన్సర్ ఇంటర్స్టిషియల్ సెల్ట్యుమిలేటింగ్ హార్మోన్. తర్వాత ప్రశ్న, ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచ వ్యాకోచాలు కలిగించి శిశు జననానికి తోడ్పడే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆక్సిటోసిన్. తర్వాత ప్రశ్న, యాంటీ డయూరిక్ హార్మోన్గా పిలిచే
వాసోప్రెస్సిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ డయాబెటిస్ ఇన్సిఫిడియస్. తర్వాత ప్రశ్న, థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాఖ్యల్లో సరైనది ఏది? క్రింది వాటిలో థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సరైన వాక్యం, ఇది మెడలో ఉంటుంది, సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది, థైరాక్సిన్ హార్మోన్ స్రవిస్తుంది. ఇవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి ఏంటి? ఆన్సర్ క్రిటినిజం. తర్వాత ప్రశ్న, థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవటం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ ఎగ్జాప్థల్మిక్ గాయటర్. తర్వాత ప్రశ్న, పారాథైరాయిడ్ గ్రంథులు స్రవించే పారాథార్మోన్ ఏ ఖనిజ లవణాల జీవక్రియను నియంత్రిస్తుంది? ఆన్సర్ కాల్షియం. తర్వాత ప్రశ్న, పారాథార్మోన్ హార్మోన్ ఎక్కువ కావటం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ ఆస్టిస్ ఫైబ్రోసా. తర్వాత ప్రశ్న, మూత్రపిండాలపైన ఉండే అడ్రినల్ గ్రంథులకు మరొక పేరు ఏంటి? ఆన్సర్ ఒత్తిడిని నియంత్రించే గ్రంథులు, అత్యవసర గ్రంథులు, 3F గ్రంథులు. అడ్రినల్ గ్రంథులను ఒత్తిడిని నియంత్రించే గ్రంథులు, అత్యవసర గ్రంథులు, 3F గ్రంథులను కూడా అంటారు. తర్వాత ప్రశ్న, అడ్రినల్ గ్రంథులలోని వలకల భాగం ఏ హార్మోన్లను స్రవిస్తుంది? ఆన్సర్ గ్లూకో కార్టికాయిడ్లు, మినరల్ కార్టికాయిడ్లు, లైంగిక కార్టికాయిడ్లు. తర్వాత ప్రశ్న, ఏ హార్మోన్ ఎక్కువ కావటం వల్ల కుషింగ్ సిండ్రోమ్ కలుగుతుంది? ఆన్సర్ కార్టిషాల్. తర్వాత ప్రశ్న, లైంగిక కార్టికాయిడ్లు ఎక్కువగా స్రవించడం వల్ల స్త్రీలో కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ అడ్రినల్ విరిలిజం. అడ్రినల్ విరిలిజం. తర్వాత ప్రశ్న, అడ్రినల్ గ్రంథుల నుంచి అడ్రినలిన్ హార్మోన్ స్రవించడం వల్ల శరీరంలో జరిగే జీవక్రియలు. శరీరంలో జరిగే జీవక్రియలు ఏవి? ఆన్సర్ శ్వాసక్రియ పెరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది, రక్తపీడనం పెరుగుతుంది. తర్వాత ప్రశ్న, ఏ హార్మోన్ను పోరాటానికి పలాయనం చెందించడానికి ఉపయోగపడే హార్మోన్ అంటారు? ఆన్సర్ అడ్రినలిన్. తర్వాత ప్రశ్న, క్లోమోలోని బీటా కణాలు స్రవించే ఇన్సులిన్ మన శరీరంలో వేటిని నియంత్రిస్తుంది? క్లోమోలోని బీటా కణాలు స్రవించే ఇన్సులిన్ మన శరీరంలో వేటిని నియంత్రిస్తుంది? ఆన్సర్ గ్లూకోజ్ను శ్వాసక్రియ ఇంధనంగా ఉపయోగించుకోవడాన్ని నియంత్రిస్తుంది, గ్లూకోజ్ను గ్లైకోజ్గా మారుస్తుంది. తర్వాత గ్లూకోనియోజెనిస్ను తగ్గిస్తుంది. తర్వాత ప్రశ్న, ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే డయాబెటిస్ మెలిటస్ వ్యాధిలో కలిగే ప్రభావాలు ఏంటి? ఆన్సర్ రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది, మూత్రంలో గ్లూకోజ్ ఉంటుంది, అధిక దాహం కలుగుతుంది. తర్వాత ప్రశ్న, ముస్కాలు ఏ హార్మోన్ను స్రవిస్తాయి? ఆన్సర్ టెస్టోస్టెరాన్, ఆండ్రోస్టెరాన్, ఎపిఆండ్రోస్టెరాన్.